శివరాత్రికి ముందే మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తజనం. ఇంగ్లీష్ మీడియం అని ఉదరగొడతారు, ఇంగ్లీష్లో చెప్తే భయపడతారు మంత్రి లోకేష్. వైకాపాకు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు, మంత్రి అనిత కౌంటర్. వైకాపా నేతలు అప్పుడు ఆయన కళ్ళలోకి చూడగలిగేవారా? పవన్ కళ్యాణ్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా చివరి దశకు వచ్చేసింది. ఈరోజు ఫిబ్రవరి 25 కూడా 44వ రోజున భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో మంగళవారం కూడా సంగమం వైపు వెళ్లే రహదారులు జనసమూహంతో కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మొత్తం కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు అంటే ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 12 గంటల నాటికి 63.36 కోట్ల మందికి పైగా భక్తులు సంగమంలో స్నానం చేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. తెలంగాణలో 75% ప్రజలు కాంగ్రెస్ పార్టీ పథకాలతో లబ్ధి పొందుతున్నారని, మిగతా 25% ప్రజలు మా పథకాలకు అర్హత లేని వారు ఉండొచ్చంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మేము ఇచ్చినటువంటి అర్హత లిస్టులో ఉండకపోవచ్చు, వాళ్ళకి ఆ లబ్ధి జరగకపోవచ్చు, కొన్ని తప్పిదాల వల్ల కూడా అర్హులకు కూడా రాకపోవచ్చు. వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ చీఫ్ పురంధేశ్వరి విమర్శలు గుప్పించారు. 6 నెలలు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంది. అందుకే జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకొని వచ్చారు. కానీ ప్రజలిచ్చిన బాధ్యతలను జగన్ మర్చిపోవడం సరికాదు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు లేవనెత్తాలి. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందంటూ ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీలో వైకాపా నేతల విధ్వంసం చూస్తే వివాహిక హత్య గుర్తొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ మాట్లాడారు. సభలో గొడవ చేసిన వైకాపా నేతలు గవర్నర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కలలోకి చూడగలిగేవారా? చట్టాలు చేయాల్సిన వారే ఉల్లంఘిస్తే ఎలా అని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా తట్టుకుని నిలబడ్డ చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్ అని పేర్కొన్నారు. రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించింది. సో నేను మనోహర్ గారితో మాట్లాడుతాను, మా సహచరులను మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో నా రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే దాంట్లో చూపించాను. చాప్టర్ 5లో when the House assembles under Article 175 or 176 of the Constitution, every member shall maintain the dignity and solemnity of the occasion before, during or after the Governor's address and shall not obstruct or interrupt the address in any manner. Maintenance of dignity and solemnity at Governor's address అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం. వారికి సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్. మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం? నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోహర్ గారిని అడుగుతూ ఉంటాను, సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఎందుకు కేసులు పడవని, ఇక్కడ ఏమి మీకు కొట్టుకో, ఇది నేను నాకు చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ, ఒక ఇన్క్విజిటివ్నెస్. అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వేంటి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు, ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడితే వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి. ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో గందరగోళం నెలకొంది. వైకాపాకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు. వైకాపాకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని హోంమంత్రి అనిత గట్టి కౌంటర్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నానంటే ఆయన ఈ సభలో ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష. ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన రూల్ బుక్ లో ఎక్కడైనా అధ్యక్ష. అధ్యక్ష చెప్పాలి. గురించి ప్రతిపక్షం గురించి అంత గట్టిగా మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు. ఒక పక్క మీరు, ఒక పక్క స్పీకర్ గారు, ఒక పక్క గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది ఎంతవరకు సభ్యత అధ్యక్ష? వీళ్ళు సభ్యత సంస్కారాల గురించి మాట్లాడుతున్నారేంటి అధ్యక్ష? ప్రతిపక్ష హోదా అనే విషయం ఈ సభకు సంబంధించింది కాదు. అది ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఎవరు మాట్లాడారు చెప్పాలి. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ప్రజలు ఇవ్వలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ గారు ఇచ్చింది కాదు. అది ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.
మీరే ఒకనొక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అటు నుంచి ఇటు మేడం గారు. తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుందని చంద్రబాబు నాయుడు గారు పోతుందని మాట్లాడారు. మరి ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా? కూర్చోబోయ్. ఆ రోజు సత్యబాబు గారు కూర్చోండి. పెద్ద ఆయన సభలో ఉన్నారు. అధ్యక్ష అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ మేడం ఇలా గారు, దీని గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం. కూర్చో మేడం కూర్చోండి. ఎలా ఇస్తారండి అపోజిషన్ మంత్రి గారు. మంత్రి గారు. అపోజిషన్ లీడర్ కి ఇస్తారు. మంత్రి గారు. అపోజిషన్ లేనప్పుడు మాధవ్ గారు కూర్చోండి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అంతే. మంత్రి గారు. వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఆయన అంతే. మంత్రి గారు. అంతకు మించి ఏం లేదు. ఓకే. ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ టీ బ్రేక్. అసెంబ్లీలో వైకాపా సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజు సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైకాపా సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చి ప్రవర్తించారని జగన్ను ఉద్దేశించి అయ్యన్న వ్యాఖ్యానించారు. తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుతుంటారా అని నిలదీశారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కన ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పలేదని ఆక్షేపించారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీలేదని, ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలన్నారు. సభ ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరం సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటాట. సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆ ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను సభ ద్వారా. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో వైకాపా సభ్యులు ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ ప్రసంగాన్ని లోకేష్ ఇంగ్లీష్లో చదివి వినిపించారు. ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టు వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలుగు ప్రసంగాన్ని చదవమని వైకాపా సభ్యులు డిమాండ్ చేయడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మంత్రి లోకేష్ తెలుగులోనూ చదివి సమాధానమిచ్చారు. ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు? సార్ అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల, ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి, దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే
రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష, విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష, చివరి అమరావతిని నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష, పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు విత్డ్రా దట్ పాయింట్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. మేడం గారు విత్డ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష. అందరూ అంగీకరించాల్సిన నిజం, మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష. సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష, మాట మార్చుతారు. స్టేట్మెంట్ ఏంటి? మనోడే రాస్తున్నాడు, స్టెనో ఉన్నాడు, స్టేట్మెంట్ ఏంటి అధ్యక్ష? నేను అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష. అది సీరియస్ అలిగేషన్. సీరియస్ అలిగేషన్ చేశారు. మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది, లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు. కరెక్ట్ కాదు అధ్యక్ష. నో మేడం గారు విత్డ్రా దట్ అధ్యక్ష. చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే, మేము ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మా పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, అన్కండిషనల్ సపోర్ట్ చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. గత 9 నెలలు పూర్తి చేయలేదు సార్. మీరేమన్నారు అధ్యక్ష? ఒక్క నిమిషం, మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష? పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు? గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాన్నారు. ఏమైంది? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? కాళేశ్వరంలో భాగమైన ఒక బ్యారేజ్లో ఒక పిల్లర్ పర్రెపడితే మేధావులు మీడియా అంతా కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు నష్టమని ఎగబడి అన్నారు. సుంకిసాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోతే, ఖమ్మంలో పెద్దవాగు బ్రిడ్జి కూలిపోతే, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మేధావులు మీడియా ఎందుకు నోరు విప్పడం లేదు? ఇంత పెద్ద ప్రమాదం జరిగితే బీజేపీ వాడు కుయ్యమనట్లేదు, కాంగ్రెస్ వాడు కయ్యమనట్లేదంటూ కాంగ్రెస్కి శ్రీరామరక్ష బీజేపీ పార్టీ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనత ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నాను. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొల్లిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టన్నెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి, ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తగా చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క బీజేపీ వాడు. ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి. మరి ఇవాళ ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతాను. ఎందుకో రాడు. మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ వాడు మాట్లాడాడు, ఎవ్వరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు. ఎందుకు? ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేరు? ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వైభవంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రితో ముగిన ఈ కుంభమేళాలో సినీ తారలు సైతం పాల్గొన్నారు. పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కుంభమేళకు వెళ్లారు. ఆయన వెంట దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. బాలీవుడ్ నటీనటులు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, రవీనా టండన్, రాజ్ కుమార్ రావు, మిలింద్ సోమన్, విద్యుత్ జమ్వాల్ తదితరులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. సినీ నటి నాగబాబు కుమార్తె కొనిదెల నిహారిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనానంతరం అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శివరాత్రికి ముందే మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తజనం. ఇంగ్లీష్ మీడియం అని ఉదరగొడతారు, ఇంగ్లీష్లో చెప్తే భయపడతారు మంత్రి లోకేష్.
వైకాపాకు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు. మంత్రి అనిత కౌంటర్. వైకాపా నేతలు అప్పుడు ఆయన కళ్ళలోకి చూడగలిగేవారా? పవన్ కళ్యాణ్